కార్యదక్షుడై తన ప్రణాళికలోని లక్ష్యాలను సాధిస్తాడు. ఇంకా ఎన్నో ప్రయోజనాలను పొందుతాడు. ఇక కాలం మీద గమనిక లేని వాడికి కాలం విలువే తెలీదు. అతడు ఎంత చక్కని ప్రణాళికను రూపొందించుకున్నా దానిని సాధించలేడు. అంటే ప్రయోజనం లేనివాడవుతాడు. కనుక ఉగాది పండుగ కాల నియమావళిని తెలిపే పండుగ అని ప్రతి ఒక్కరూ తెలుసుకొని నియమాలను ఆచరించి అలా ఆచరించిన వాడు భగవంతుణ్ణి పూజించిన వాడు అవుతాడు. ప్రతి మనిషికి తన పనులు నెరవేరాలనే ఆశ ఉంటుంది. తన ఆశయాలు ఫలించాలనే కోరిక ఉంటుంది. వ్యాపారస్తులు ఈ సంవత్సరం అంతా లాభదాయకంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు కదా. ఇక రైతన్నలు ఈ ఏడాది అంతా కూడా పంటలు బాగా పండాలని ఆశిస్తూ ఉంటారు. ఇలా అన్ని రంగాల వారు ఏ కష్ట నష్టాలు రాకుండా ఈ సంవత్సరం అంతా లాభసాటిగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. అంచేత అందరూ కూడా ఈ రోజున భగవంతుడు ప్రసాదించిన పంచాంగం ద్వారా ఆచరించవలసిన నియమాలను తెలుసుకొని ఆచరించాలి. ఆ పంచాంగంలో కాలపురుషుడైన భగవంతుడు మన భవిష్యత్తును తెలిపాడు. ఆచరించవలసిన మంచి చెప్పాడు, ఆచరించకూడని చెడును కూడా చెప్పాడు.